హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ట్రివియా. ఈ ఇయర్ ఐపీఎల్ సీజన్ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. లీగ్ స్టేజ్ అయితే ఫినిష్ చేసుకొని టాప్ 4 టీమ్స్ అయితే సక్సెస్ఫుల్లీ ప్లే ఆఫ్లోకి ఎంటర్ అయిపోయినాయి. ఈరోజు అయితే క్వాలిఫైయర్ 1 బిట్వీన్ ఆర్సీబీ అండ్ జీటీ. నాకైతే బోత్ ద టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ మంచి ఫామ్లో ఉంటే, జీటీలో వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు. మెయిన్గా సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ వన్ ఆఫ్ ద లీడింగ్ రన్ స్కోరర్స్గా ఉన్నారు. సాయి సుదర్శన్ ఫస్ట్ హాఫ్లో ఫెయిల్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో అయితే నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ జీటీ విన్స్ కూడా చాలా క్రూషియల్గా మారాడు. వెరాజ్ శుభ్మన్ గిల్ అయితే లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ క్యాప్టెన్సీ ఇన్నింగ్స్తో పాటు టీంని కూడా చాలా మంచిగా లీడ్ చేస్తున్నారు. ఈ ఇయర్ గనక జీటీకి మంచి ఛాన్స్ ఉంది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శుభ్మన్ గిల్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ట్రోఫీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు ట్రోఫీ గెలిచినప్పటికీ అది హార్దిక్ పాండ్యా లీడర్షిప్లో గెలిచింది. ఆర్సీబీ కూడా డామినెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సీజన్ స్టార్టింగ్ నుంచి ఏ లెవెల్ అయితే పర్ఫామ్ చేసిందో అదే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఒక ఛాంపియన్ టీమ్ లాగా అయితే ఆడింది. నాకైతే నిజంగా ఆర్సీబీ అండ్ జీటీ అయితే చాలా సర్ప్రైజ్ చేసినాయి. మెయిన్గా విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ, అసలు ఆ ఏజ్లో ఆ కన్సిస్టెన్సీ ఏంది భయ్యా. అండ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ మంచి క్లచ్ ఇన్నింగ్స్ కూడా ఆడుతున్నారు. కావాల్సినప్పుడు మంచి ఇన్నింగ్స్తో చేజ్ ఫినిష్ చేసి చేజ్ మాస్టర్గా ఎందుకు ఉన్నాడో ఇప్పటికీ ప్రూవ్ చేశాడు చాలా మ్యాచెస్లో. సో నాకు తెలిసి ఏ టీం అయితే పియర్ ప్రెషర్ని హ్యాండిల్ చేసుకొని ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేస్తుందో ఆ టీం మాత్రమే గెలుస్తుంది. సో ఈ టీమ్స్కి అయితే ఇంకొక ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ ప్రెషర్ని తీసుకోకుండా ఏ టీం అయితే పర్ఫామ్ చేస్తుందో, అంటే ప్లే ఆఫ్కి వెళ్ళిపోయాము రిలాక్సేషన్ లేకుండా ఏ టీం అయితే మంచి పర్ఫామ్ చేస్తుందో ఆ టీమే గెలుస్తుంది. వాళ్ళ అంటే జీటీ సైడ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. ఆర్సీబీ బౌలర్స్లో భువనేశ్వర్ అయితే ఈ సీజన్లోనే లీడింగ్ వికెట్ టేకర్స్గా ఉన్నాడు. అతనికి హ్యాజల్వుడ్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. వాళ్ళతో పాటు కృణాల్ పాండ్యా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్. ఈ ఇయర్లో రొమారియో షెపర్డ్ అయితే తన రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యాడు. సో వేరాజ్ జీటీకి చూసుకున్నట్లయితే రబాడా అండ్ సిరాజ్ మంచి ఫామ్లోనే ఉన్నారు. రబాడా సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్స్గా ఈ సీజన్లో ఉన్నాడు. సో ఈ మ్యాచ్ చూద్దాం ఎవరు మంచి పర్ఫామ్ చేస్తారో. ఎందుకంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఏ టీంని ముందు అని చెప్పలేం, ఏ టీంని వెనక అని చెప్పలేం. ఏంటంటే జీటీ కొద్దిగా లేట్గా పుంజుకొని సెకండ్ పొజిషన్లో ఫినిష్ చేసింది. బెంగళూరు ఏంటంటే టాప్ పొజిషన్లోనే మంచి డామినేటింగ్ పర్ఫార్మెన్స్తో అప్పటి నుంచి టాప్ 2 పొజిషన్స్లోనే ఉంది. సో చూద్దాం ఏ టీం అయితే మంచి పర్ఫామ్ చేస్తుందో. ఒకవేళ ఆర్సీబీ కనుక చేజ్ వస్తే కోహ్లీ ఎలా ఆడతాడు అనే దాన్ని బట్టి వాళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వెరాజ్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ బ్యాటింగ్ అయితే జీటీకి చాలా కీలకం. ఏ టీం అయితే మంచి పర్ఫామ్ చేస్తుందో ఆ టీమే గెలుస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.